జిల్లాలో 15 ఆగస్టు సందర్భంగా మద్యం వ్యాపారులు డ్రై డేకి హాలిడే చెప్పారు. ముందు తాళం వేశారు, వెనుక వైపు నుంచి బేరం సాగిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. స్వతంత్ర సమర యోధులు మాత్రం, దేశభక్తులు మాత్రం మన్నించు మహాత్మా అంటున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మద్యం వ్యాపారంపై మా ఛానల్ 9 ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్. మహాత్మా మన్నించు డ్రై డే రోజు ఫుల్ డే, ముందు తాళం వెనుక బేరం. నెల్లూరులో తీరని మద్యం, యజమానులు ధనదాహం, పట్టించుకొని ఎక్సైజ్ పోలీసుల అధికారులు. నెల్లూరు గాంధీనగర్ లో ఛానల్ 9 స్ట్రింగ్ ఆపరేషన్. పట్టుబడ్డ మద్యం. ఫ్రైడే ఇక్కడ పక్కనే బ్రాందీ షాప్ ఉంది. ఈ షాప్ లో నుంచి మద్యం అమ్మకాలు అయితే సాగిస్తున్నారు. ఇప్పుడే ఒక పోలీస్ అధికారి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి, ఎక్సైజ్ అధికారులు వచ్చి ఇవాళ అక్కడ చెక్ చేసిపోయారు, ఫోటో తీసుకుపోయారు. కానీ మద్యం ఈ ప్రాంతానికి ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం రండి, మనం పరిశీలిద్దాం రండి. సీసాల్లో పెట్టి మద్యం షాపులో మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సీసాల్లో మద్యం ఎలా అమ్ముతున్నారంటే మనం ఒకసారి చూస్తే ఇక్కడ తలకాయ అనే బాటిల్ తీశాడు. ఈ బాటిల్లో మద్యం తీశాడు. ఇది ఛానల్ 9 స్టింగ్ ఆపరేషన్. ఇవాళ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ మద్యం వ్యాపారం అయితే జరుగుతుంది. ఈ మద్యం వ్యాపారం డ్రైడేలో కూడా ఇలా జరగడం ఇదే మనం ప్రథమం. ఈ మద్యం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఇక్కడ జరుగుతుంది. ఓ వ్యక్తి ఈ ప్రాంతంలో కూర్చొని ఇక్కడ మద్యాన్ని తీసి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మద్యం సీసాలు, అవసరమైన బాటిల్స్ అయితే మెక్డోల్ విస్కీ ఒకటి మనం చూస్తున్నాం. ఇది మెక్డోల్ విస్కీ. ఇది వచ్చి మ్యాన్షన్ హౌస్ బాటిల్స్. ఈ మ్యాన్షన్ హౌస్ బాటిల్స్, మెక్డోల్ విస్కీ ఎలా ఇక్కడ అమ్ముతున్నారో మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. ఈ సమీప ప్రాంతంలో ఉన్న మద్యం షాపులోనే ఇవి ఉన్నాయి. అయితే వీటి బ్యాచ్ నెంబర్లు ఒకసారి పరిశీలిస్తే ఈ బ్యాచ్ నెంబర్లు ఏ మద్యం షాపు కేటాయించబడ్డాయి, ఈ బ్యాచ్ నెంబర్లు ఏ మద్యం షాపుకి డిపో నుంచి విడుదలై తెలుస్తుంది. ఇక్కడ వ్యక్తి మద్యం అమ్ముతుండగా ప్రస్తుతం మేము వచ్చి మద్యం అడిగే సమయానికి అతను లేదన్నాడు. మా ముందు ఉన్న వ్యక్తులకు మాత్రం మద్యం ఇచ్చాడు. మేము స్టింగ్ ఆపరేషన్ గమనించిన ఈ మద్యం అమ్మే వ్యక్తి ఇక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మద్యం షాపులకు సంబంధించి, ఈ బెల్ట్ కు సంబంధించి బెల్ట్ షాపా లేదా ఒరిజినల్ షాప్ అనేది తెలియాల్సి ఉంది. ఈ మద్యం ఎవరిదనేది తేలాల్సి ఉంది. ఇక్కడున్న బాటిల్స్ లో ఉన్న ఈ సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సీరియల్ నెంబరు ఏ మద్యం షాపు కేటాయించబడింది, ఎప్పుడు తీసుకువచ్చారు, ఏ షాపు ఏ డిస్టిలరీ నుంచి ఈ మద్యం వచ్చింది అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ మద్యం షాపులు సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే ఇక్కడ నుంచి ఎక్సైజ్ ఈఎస్ కి ఫోన్ చేస్తాను. ఓసారి ఈఎస్ స్పందన ఎలా ఉంటుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. లైన్ లో ఉండండి. మన గాంధీనగర్ రోడ్ లో ఒక బ్రాందీ షాప్ ఉంది సార్. ఆ బ్రాందీ షాప్ వాళ్ళు నేను లైవ్ లోనే ఉన్నాను, పక్కన పెట్టి అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు మీ వాళ్ళు. ఇప్పుడే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఆ షాప్ ని ఫోటో తీసుకొని పోయారు సార్. అయితే వాళ్ళు పక్కన 2 బస్తాల్లో పెట్టి మద్యం అమ్ముతా ఉన్నారు. ఈ రోజు డ్రై డే. మీ వాళ్ళని ఇక్కడ పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ 2 బస్తాలకు సంబంధించిన మద్యం అయితే ఉంది. ఈ షాప్ పేరు చూడు. మేము లైవ్ లోనే ఉన్నాం సార్. మీ వాళ్ళు ఇప్పుడే నుంచి ఫోటో తీసుకుపోయారు. ఎదురుగా ముందు సీల్ వేసిన ఫోటో తీసుకుపోయారు. అవును సార్, ఎస్ఎస్ వైన్ సార్ దాని పేరు. ఎస్ఎస్ వైన్ అంతా. ఈ పక్కనే వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా ఉంది ఈ షాప్స్ వాళ్ళకి. మీ వాళ్ళని ఎవరైనా పంపిస్తే ఇక్కడ సీజ్ చేసుకుంటారు సార్ ఒకసారి వచ్చి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే మనం ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడుతో మాట్లాడాం. శ్రీనివాసులు నాయుడు ఏమంటారంటే, మేము మనుషులు పంపించామన్నారు. అయితే ఈ మనుషులు పంపించాం, ఈ షాపు ఏ షాపు అని అడిగారు. ఇక్కడ బ్యాచ్ నెంబర్లు బట్టి మనం సీజ్ చేసుకుంటే మనుషులు ఎవరు, ఏ బ్యాచ్ లో ఉంది, మద్యం ఎక్కడి నుంచి వచ్చింది అని తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. ఈ మద్యము ఎందుకు వచ్చింది, బ్యాచ్ నెంబర్ బట్టి మనం మద్యాన్ని ఇక్కడ పట్టుకునే అవకాశం ఉంది. ఈ సమీప ప్రాంతంలో ఉన్న బ్రాందీ షాపుని ఎస్ఎస్ వైన్స్ అని, ఈ ఎస్ఎస్ వైన్స్ కి సంబంధించిన
గాంధీ షాప్ దగ్గర ఇప్పుడే మనోళ్ళు ఎక్సైజ్ అధికారులు ఇక్కడ నుంచి వచ్చి నిలబడి ఫోటో తీసుకొని వెళ్ళారన్నమాట ఇదే ప్రాంతంలో. అంటే ముందు ఇక్కడ సీలేసి ఉంది, ఈ పక్కనే అమ్ముతున్నారు. ఈ విషయాన్ని పక్కన షాప్ వాళ్ళు కూడా అనేక సార్లు మాకు డిస్టర్బెన్స్ గా ఉంది అని చెప్పారు. ఇక్కడ చూడండి, మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ సీల్ ఉంది, ఈ సీల్ ఉంది, ఈ సీల్ పార్టీకి సీల్ ఉంటది, కానీ ఈ బస్తాల్లో కొనసాగుతుంటాయి మద్యం అనేవి. ఈ సీల్ చూడండి ఒకసారి, ప్రస్తుతం నిన్నేసిన సీల్ అన్నమాట అది 24 hours ఈ సీల్ ఉండాల్సిన అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ సీల్ అలాగే ఉంది. అంటే ఆ సీల్ అలాగే ఉంటే వీళ్ళు ఏ బ్యాచ్ నెంబర్స్ తో ఎలా ఈ మద్యాన్ని ఇక్కడి నుంచి తరలించారు, లేకపోతే ఈ షాపియా లేదా మరో షాపి అనేది తెలియాల్సి ఉంది. అయితే అనేక సందర్భాల్లో వాళ్ళు అనేక రకాలుగా ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పారు. ఈ డిస్టర్బెన్స్ గా ఉన్న నేపథ్యంలో షాపులలో కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. మనం షాప్ నంబర్ ఎస్ఎస్ వైన్స్ సీరియల్ నెంబర్ 18 ఎస్ఎస్ వైన్స్ అని ఉంది. ఈ ఎస్ఎస్ వైన్స్ పక్కనే ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే ఈ షాపీ కాకుండా వేరే షాపీ అయ్యుండే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మద్యం డ్రై డేలో కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఏ మేరకు పనిచేస్తుందో మనకెట్టే తెల్లం అవుతుంది. ఓసారి మనం ఇక్కడ మద్యం ఎక్కడైతే పట్టుకున్నారో ఆ మనమే పట్టుకున్నాం స్టింగ్ ఆపరేషన్ లో. ఆల్రెడీ ఇక్కడికి ఎక్సైజ్ అధికారులు వచ్చారు. ఎక్సైజ్ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షాపులో ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ఇది డిస్టర్బెన్స్ గా ఉంది. ఈ డిస్టర్బెన్స్ గా ఉన్న సమయంలో సైతం ఈ మద్యం షాపులో ఎలాంటి అరాచకం జరుగుతుంది అన్నది ఒకసారి పరిశీలిద్దాం. చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? మంది అమ్ముతున్నారు. ఆగస్టు 15 మొత్తం ప్రతిరోజు నైట్ 9:30 దాటితే బెల్ట్ అమ్ముతున్నారు. ఇక్కడ ఉదయం 7:30-8 దాకా బెల్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈడ మొత్తం తాగి ఏడే బాటలు షాపులు చూపింది. ఈ షాపుల ముందర వచ్చి రోజు న్యూసెన్స్ అయిపోతాం. అడిగితే కొట్టేదానికి వస్తున్నారు. మొత్తం బాటల్స్ కొట్టుకొని మొత్తం మామూలుగా ఏడాడితే కక్కేస్తున్నారు. ఆ కక్కేసి రోజు మేము మనుషులు పెట్టి చుట్టుకోవాలని వస్తుంది. మాకు బాగా న్యూసెన్స్ అయిపోయింది. బ్రాంచ్ షాప్ చాలా సార్లు చెప్పాం అతనికి. నిన్న కనీసం ప్రొబేషన్ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేశాం మేము. ఆయన కూడా ఏం స్పందించలేదు. 5th టౌన్ కూడా ఇచ్చాం మేము. 5th టౌన్ ఒకసారి అయితే మొబైల్ ఆపే చెప్పాం, సార్ కొంచెం న్యూసెన్స్ గా ఉంది ఇక్కడ, మొత్తం పగలు కొట్టి ఏడే కక్కేస్తున్నారు అనేసి. కక్కడం, తాగడం, ఆడే వేయడం, ఆడే ఒంటేలు పోసుకోవడం, మలమూత్రాన్ని ఏడే చేస్తున్నారు. మాకు బాగా న్యూసెన్స్ అయిపోతుంది సార్. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఆడ ఉంది బస్తాలుగా ఉంది చూడండి. ఆడ మీరే కదా చూసారు, టీవీ ఛానల్ మీరే చూసారు కదా, రోజు ఇక్కడ బెల్ట్ అమ్ముతున్నారండి. బిల్డింగ్ వాళ్ళు ఆ బిల్డింగ్ వాళ్ళు ఏమో అబ్జెక్షన్ చెప్పలేదు. వాళ్ళే కదా వాళ్ళు ఏంటంటే పెట్టదని చెప్పాను. నేను పోయా బయట వస్తుంది మళ్ళా పెట్టినారు, తీద్దామని చెప్పాలి మీరు వచ్చారు. ఇది పరిస్థితి. ఇప్పుడు అడిగితే గొడవ అంటే ఇలాగే షాపుల్లో రోజు ఇట్లా చేస్తారు. ఈ రోజే రోజు ఎందుకు అసలు ఉప్పు అసలు రాత్రులు కూడా తలకనిపోయాడా. ఈ టైం అయిందనుకో, మీరు మామూలు షాపులు ఓపెన్ అయినప్పుడు చూడండి ఎట్లా ఉంటుంది న్యూసెన్స్. ఒకరినొకరు పొడుచుకోవడం గందరగోళంగా ఉంటుంది. మొత్తం ఈ మార్కెట్ కే ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది కదా. తాగేసి బండి ఆటేస్తారు, తాగేసి రోడ్లు అట్టగా కొనుక్కుంటారు. వాళ్ళే బయట వాళ్ళు ఎవరు కాదు. వాళ్ళు వేసరికి నేను పద్ధతిగా చెప్పా, తీసేయండి అని. పక్కన వాళ్ళు కదా, డైలీ చేయరు కాబట్టి ప్రతిరోజు న్యూసెన్స్ చేస్తారు. ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఎస్ఎస్ వైన్స్ వాళ్ళే ఇక్కడ అమ్ముతున్నారని స్థానికంగా ఉన్న అనేక మంది మనకు చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఈ వైన్స్ వాళ్ళ వ్యవహారం వల్లే ఈ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పైన ఏదో ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీసుకి సెలవైతే వాళ్ళ ఆఫీసు మెట్ల కింద పెట్టి ఈ విధంగా చేస్తున్న తరుణంలో పైన కూడా స్టాక్ ఉంచారు. ఆ స్టాక్ ను ఒకసారి పరిశీలిద్దాం రండి. మనం సార్ పైన కూడా స్టాక్ ఉంది కాబట్టి మనం ఆ స్టాక్ ను ఒకసారి ఈ పైన కూడా కొంత స్టాక్ పెట్టుకొని అమ్ముతున్నట్టు సమాచారం అయితే ఉంది మనకు. మనం పరిశీలిస్తున్నాం. ఈ మిద్ది మీద ఇదిగో ఇట్లాండి, ఈ మిద్ది మీద అయిపోయింది, ఇంకా ఉన్నాయి అన్నమాట కొన్ని. ఒక హాఫ్ కేస్ ఇక్కడ ఒక హాఫ్ సిలిండర్ అయితే ఉన్నాయి. ఈ హాఫ్ సిలిండర్ ఈరోజు డ్రైడే, ఒక హాఫ్ వచ్చేసి ఈ మద్యం ఏం మద్యం అనేది మనకు తెలియాలి. ఈ మద్యం ఒకసారి పరిశీలిద్దాం. ఇదిగో మెక్డోల్స్
కంపెనీకి సంబంధించిన మద్యం ఇది నెంబర్ 1 మద్యం అంట. ఇగో ఈ బాటిల్లో చూడండి ఒకసారి, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ విధంగా వీళ్ళు మద్యాన్ని అయితే అమ్ముతున్నారు. ఇక్కడ బెల్ట్ అమ్ముతున్నారు. పైన ఇంకేమున్నాయా? ఇప్పటికే ఆల్రెడీ ఒక కేసు అయిపోయింది, ఇంకో కేసులో సగం అయిపోయింది. ఈ కేసులో సగం అయిపోయిన తర్వాత ఆ కిందకి తీసుకువెళ్ళి దాన్ని ఉంచారు. ఇది రహస్యంగా ఇక్కడ షాపు లేని సందర్భంగా వీళ్ళైతే ఈ మద్యాన్ని అమ్మకాలు చేస్తున్నట్టు ఛానల్ 9 స్టింగ్ ఆపరేషన్ లో రైడ్ అయిన సందర్భంగా ఛానల్ 9 స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ఇక్కడ మద్యం ఉన్నట్టు గుర్తించింది. ఇక్కడ కొన్ని బాటిల్స్ ఉన్నాయి, పైన మరి కొన్ని బాటిల్స్ ఉన్నాయి. ఈ బాటిల్స్ ఏ షాపు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఎక్సైజ్ అధికారులు మరో కొద్ది సేపట్లో ఇక్కడికి వస్తారని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే నేరుగా ఎక్సైజ్ ఈఎస్కే ఫోన్ చేసాం. ఎక్సైజ్ ఈఎస్కే ఫోన్ చేస్తే ఎక్సైజ్ ఈఎస్ ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి పరిశీలిద్దాం, ఏ మేరకు వీళ్ళు వస్తారు ఏంది అనే వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. లేదంటే ఇక్కడ మనం కాదంటే సివిల్ పోలీసులకి ఫోన్ చేస్తాం, వాళ్ళు ఏమాత్రం సీజ్ చేస్తారో ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి లైన్ లో ఉండండి, నేను సివిల్ సిఐకి కూడా ఫోన్ చేస్తాను. ఇక్కడ మద్యం ఎలా అమ్మకాలు చేస్తున్నారు ఏంది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. గాంధీనగర్ రోడ్ లో ఎస్ఎస్ వైన్స్ పక్కనే ఒక మద్యం 3 బస్తాలు పెట్టి అమ్ముతున్నారు సార్. అది మేము వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేసాము. కొంచెం ఎవరైనా పంపిస్తే దీన్ని సీజ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక బస్తాలో ఏమో 10 బాటిల్స్ ఉన్నాయి, పైన ఒక హాఫ్ కేసు ఉంది సార్. ఈ మెట్ల మీద పెట్టుకున్నారు హాఫ్ కేసు. కొంచెం నన్ను పంపండి సార్, మొబైల్ ఉన్నాయి. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. సివిల్ పోలీసులకు కూడా మనం చెప్పాం, అదే విధంగా ఎక్సైజ్ నేరుగా సూపరింటెండెంట్కే చెప్పాం, ఎక్సైజ్ సూపరింటెండెంట్కి చెప్పాం, సివిల్ పోలీసులకు చెప్పాం. ఎక్సైజ్ సూపరింటెండెంట్కి చెప్పి ఇప్పటికీ దాదాపు 10-15 నిమిషాలు అయింది. ఇంతవరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంపిస్తానన్నాడు కానీ ఇంతవరకు రాలేదు. అయితే మనం వచ్చే ముందే ఒక 10 నిమిషాల ముందే ఎక్సైజ్ పోలీసులు అయితే ఫ్యాషన్ గా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడైతే దిగారు. ఆ ఎస్ఎస్ వైన్స్ కాడ మామూలుగా ముందుగానే వేసిన తాళాన్ని తీసుకొని సీజ్ చేసిన దగ్గర నిలబడి ఒక పోజ్ ఇచ్చి అయితే పోయారు. ఇక్కడ పక్కన మద్యం అమ్ముతున్నారు అన్న విషయం తెలియకుండానే వాళ్ళకి తెలిసిన ఒక పోజ్ అయితే ఇచ్చిపోయారు. అయితే సివిల్ పోలీసులు స్పందిస్తారా, ఎక్సైజ్ పోలీసులు స్పందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాసేపు ఇదే స్టింగ్ ఆపరేషన్ లో కాసేపు వెయిట్ చేద్దాం, ఎవరు వస్తారా. సివిల్ పోలీసులు అయితే స్పందించారు కానీ ఎక్సైజ్ పోలీసులు స్పందించారు. సివిల్ పోలీసులు వచ్చి ఆ షాపు దగ్గరకు అయితే వచ్చారు. ఎక్సైజ్ వాళ్ళు ఆడ ఫోటో తీసుకున్నారు. ఏంది ఫోటో తీసుకుంటున్నారని అనుమానంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఒక పర్సన్ మేము వేదాయపాలెం నుంచి మేము ఫాలో అవుతా వస్తున్నాం. ఒక అతన్ని ముందు కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న చూపించిన తర్వాత మేము ఫాలో అవుతా వస్తే ఏం జరిగిందంటే ఇక్కడ మద్యం అమ్మకం చేయాలని చూసిన తర్వాత అతన్ని వెళ్ళిపోయిన తర్వాత ఈ షాప్ వాళ్ళని అడిగితే మద్యం మాది కాదన్నారు. సరే ఎవరిదా అని పరిశీలిస్తే ఇదిగో ఈ 2 బస్తాల్లో ఎక్కడ పెట్టుకో అమ్ముతున్నాడు, పైన రాని ఇంకా ఉంది. చేశాను ఇదిగో దీనిలో ఒక సగం కేసు ఉంది. ఇక్కడ ఇదో సగం కేసు ఉంది అన్నమాట. ఇది సగం కేసు ఉంది. ఆ మనిషి ఫోటో కూడా మేము తీసాము, మీకేం ఇబ్బంది లేదు. అమ్మే ఫోటో కూడా తీసాము, అమ్మాయిని మేము తీసాము. ఇది సివిల్ పోలీసులు స్పందించారు కానీ ఎక్సైజ్ పోలీసులు అయితే ఈ ప్రాంతానికి రాలేదు, దీన్ని అసలు పట్టించుకోలేదు. ఎక్సైజ్ సూపరింటెండెంట్కి మనం ఫోన్ చేసాం. అయితే ఇప్పుడు సివిల్ పోలీసులు మాత్రమే దీన్ని కిక్గా స్పందించి దీన్ని సీజ్ చేశారు. ఇక్కడ అయితే మనిషి వెళ్ళిపోయాడు. మన కెమెరా చూస్తానే ఇక్కడ అమ్ముతున్న వ్యక్తి అయితే పరారయ్యారు. సివిల్ పోలీసులు అయితే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ హ్యాండ్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో మనం ఒకసారి పరిశీలిస్తున్నాం. అయితే మొబైల్ తిరుగుతున్న కానిస్టేబుల్స్ అయితే సోదరులు వెంటనే వచ్చారు, వెంటనే స్పందించారు. స్పందించిన వెంటనే యాక్షన్ వెళ్ళారు. అయితే ఈ మద్యం బాటిల్ సీజ్ చేస్తున్నారు పోలీసులు. ఇది ఛానల్ 9 స్టింగ్ ఆపరేషన్ లో ఈ రోజు గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చిన రోజు. ఈ స్వతంత్రం తెచ్చిన సందర్భంగా అనేక ప్రాంతాల్లో ఈ విధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ స్టింగ్ ఆపరేషన్ చేశాం. ఈ స్టింగ్ ఆపరేషన్ లో ఒకటైతే జరిగింది. ఇక్కడ కొన్ని బాటిల్స్ అయితే సీజ్ చేశారు. ఒక కేసులో సగం కేసు, మిగిలిన ఇక్కడ మరికొన్ని కేసులు
ఇక్కడ ఒక దాదాపు 8 బాటిల్స్ అయితే 9 బాటిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పైన అయితే దాదాపు ఒక 20-30 బాటిల్స్ అయితే ఉన్నాయి. వీటిని సివిల్ పోలీసులు ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేసేవారు. ఈ హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని 5వ నగరం పోలీసులకైతే 5వ నగరం పోలీస్ స్టేషన్ అయితే తరలిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకైతే మనం చెప్పాం కానీ ఇంతవరకు ఎక్సైజ్ అధికారులు అయితే స్పందించలేదు. జస్ట్ మనం వచ్చే ముందే వేసిన స్థలాన్ని మాత్రమే చూసుకుపోయారు ఎక్సైజ్ పోలీసులు. ఆల్రెడీ సీజ్ చేసిన దాన్ని ఒకసారి ఫోటో తీసుకుపోయారు, వాళ్ళకి ఫోన్ ఇచ్చిపోయారు తప్ప ఇక్కడ ఎలాంటి సీజింగ్ అయితే జరగలేదు. సివిల్ పోలీసులు అయితే వీటిని వచ్చి సీజ్ చేసుకున్నారు. కెమెరామెన్ జోషితో జయరాజ్, నెల్లూరు, గాంధీనగర్.